నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కామన్ మ్యాన్ గా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో ఎప్పుడు లేని విధంగా పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం ఓట్లు నమోదు. టీడీపీ పార్టీ గెలుపుకు నాంది. ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. నంద్యాలలో భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ మధుసాయి. మహానంది క్షేత్రంలో గంగమ్మకు అలంకార హారతులిచ్చి సంకల్ప స్నానం, పుష్కర స్నానం, వార్షిక పుష్కరోత్సవం వేడుకలు. నంద్యాల ఆర్టీసీ డిపోలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్ల పంపిణీ. జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ ప్రజల కోసం కేంద్రం ఏర్పాటు. ప్రముఖ అహోబిలం క్షేత్రంలో వైభవంగా వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కామన్ మ్యాన్ గా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దుకాణ షాపులలో ప్రయాణికుల దగ్గరుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. జిల్లా అధికారి రజియా సుల్తానా కామన్ మ్యాన్ గా తినుబండార్ల షాపు వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు. కానీ షాప్ వ్యాపారస్తులు ఒక్కసారిగా కంగుతున్నారు. జిల్లా అధికారి తనిఖీ చేయడానికి గుర్తించి భయానికి లోనయ్యారు. వెంటనే రజియా సుల్తానా వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కానీ అధిక రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఎంఆర్పీ రేటు ధరకే ఇవ్వాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పదార్థాలపై ధూళి దుమ్ము రాకుండా కవర్లు ఏర్పాటు చేయాలని కొన్ని దుకాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా హోటల్లో పరిశీలిస్తూ ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని, అధిక రేట్లు వసూలు చేస్తే హోటల్ టెండర్లను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కానీ జిల్లా అధికారి కామన్ మ్యాన్ గా వచ్చి తనిఖీ చేయడంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికుల అధికారి చేసిన తనిఖీలను చూసి అభినందనలు తెలిపారు. నీట్గా ఉండాలమ్మా. ఇవన్నీ పెట్టారా?
Yes, madam. Sir. Yes, madam. ఈరోజు నంద్యాల బస్ స్టాండ్లో ఉన్న స్టాల్స్ అన్ని కూడా క్వాలిటీ చెక్ చేయడం ఎస్పెషల్లీ వాటర్ అమ్ముతున్న వాళ్ళు అంటే స్నాక్స్ హోటల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఓల్డ్ ఐటమ్స్ ఏమైనా సేల్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకంతా కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైనా కూడా ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ తీసుకుంటే తప్పనిసరిగా వారి మీద చర్యలు ఉంటాయి. పబ్లిక్ కూడా ఇట్లా ఏదైనా ఇష్యూ ఉంటే బస్ స్టేషన్ మేనేజర్కి కానీ డిపో మేనేజర్ కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్నికలు ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నారని, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన ఈవీఎంలను భద్రంగా నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్ వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు, సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం ఓట్లు నమోదు కావడం తెలుగుదేశం పార్టీ గెలుపుకు నాంది అని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ మాట్లాడుతూ పట్టణంలో 80% ఓటు నమోదు కావడం అభినందనీయమని, ఎప్పుడూ లేని విధంగా ప్రజలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించడం అభినందనీయమని, రాత్రి 7 గంటలైనా క్యూ లైన్లో ఉండి ఓటు వేయడం జరిగిందని, దీనికి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నాంది అని, చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రజలను చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయమని, మహిళలు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు ఉన్నాయని తెలిపారు. బొజ్జంగిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు ఉండాల్సింది రాజకీయాల్లో. నేను చెప్పిన మన దశ నమస్కారం. నిన్న రాష్ట్రమంతా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది. ఎప్పుడైతే 75 నుంచి 80% ఓటు పోలైనాయో రాష్ట్రమంతా, ప్రజా తీర్పు ప్రభుత్వానికి, స్థానికంగా ఉండే ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉంది. నంద్యాల కూడా చూసాం మేము. నంద్యాల కూడా చాలా పెద్ద ఎత్తున ఓటర్ల ముందుకు వచ్చి మహిళలు రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా వెయిట్ చేసి, బయట ఎంత గొడవలు జరుగుతున్నా కూడా వాడు చెక్కు చెదరు కూడా ఓటు వేసారంటే ఇది వాటి రెవల్యూషన్ వచ్చింది ప్రజలు. నేను ఈ రెవల్యూషన్ 1983 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చూశాను రెవల్యూషన్ రావడం.
ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటు వేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రెవల్యూషన్ వచ్చింది. మళ్ళీ మార్పు కొడుతూ ఉన్నారు ప్రజలు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలా, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకము, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ ప్రజలు తెలుసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి, నేను కూడా ఊహించలే ఇంత ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి. అటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోనే దీనికి ముఖ్య కారణం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని దీన్ని బాగా ఓట్ల శాతం పెంచి ఓట్లు వేసినందుకు మహానుభావులందరికీ కూడా నేను అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నాకు మరొకసారి అవకాశం కలిగించే భాగ్యం కలిగేయాలని చెప్పి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓకే. నంద్యాల భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల టెక్కిలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యులు, గౌరవ శాశ్వత అధ్యక్షులు మధుసాయి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముందుగా వేద మంత్రాలతో పూజ నిర్వహించి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా మధుసాయి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా పట్టణ ప్రజలకు పానకం, వడపప్పు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని, సగర వంశస్థుడైన శ్రీ భగీరథ మహర్షి భారతదేశానికి మరియు భావితరాలకు ఆదర్శప్రాయుడని, సగర వంశంలో వారి పూర్వీకుల మోక్షం కోసం గంగను రప్పించడం కోసం ఘోర తపస్సు చేసి పరమశివుడు మెప్పును సంపాదించారని కొనియాడారు. పట్టుదలకు ప్రతిరూపమైన భగీరథుడు అన్ని తరాల వారికి ఆధునిక యుగానికి ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసాయి, ఆర్టీసీ వెంకటేశ్వర్లు, బాలవీరయ్య, రాధాకృష్ణ, రామకృష్ణ, మల్లీశ్వరుడు, మల్లికార్జున, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేయి ఆయన అన్న నిన్నే చేయి. నంద్యాల పట్టణంలో తెక్కేలో వెలిసిన భగీరథ మహర్షి అంటే తెక్కే నాగులకట్ట దేవాలయ ఆధీనంలో ఈరోజు భగీరథ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది 3వసారి, అంటే విగ్రహం పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఇది భగీరథుడు ఒక కులానికి, ఒక మతానికి కాదు, అందరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అపర భగీరథుడు అంటే భూమి నుంచి భూమికి గంగని తెప్పించిన వాడు అపర భగీరథుడు. ఈరోజు కూడా ప్రధాని మోడీ నామినేషన్కి ముందు కూడా గంగకు పూజ చేసి నామినేషన్కి పోతున్నాడు. అంటే అపర భగీరథుడు అంటే వాటర్ మనకి నీళ్ళు ఈరోజు తాగుతున్నాము, మనము ఈరోజు జరుగుతున్నాయంటే అతని యొక్క ఘోర తపస్సు వల్లనే ఈరోజు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు భగీరథ జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పానకము, తీర్థప్రసాదాలు ప్రజలకు ఇచ్చేస్తున్నాం. ఎన్నో యాగాలు, పూజలు చేసే పుణ్యాన్ని కేవలం ఒక మునకతో అపర భగీరథుడు దివి నుండి వచ్చి గంగను తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు నాగలగట్ట అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు 3వసారి భగీరథ జయంతి జరుపుకొస్తున్నారు. టెక్కే ప్రజలు పాల్గొన్నారు. అలాగే తీర్థప్రసాదాలు కూడా స్వీకరించవలసినదిగా ప్రజలను కోరుతున్నాము. జై భగీరథ, జై భగీరథ. ఈరోజు ఈ అభయాంజనేయ మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన వార్షిక పుష్కరోత్సవం అనంతరం ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజగోపురం వద్ద గంగాదేవి ఉత్సవమూర్తిని ఆస్థానం గావించి ఉపచారములన్నీ సమర్పించి తదుపరి సాదర ఆహ్వానంతో నంది తీర్థము రుద్రగుండంలోనికి తీసుకుని వెళ్లి ప్రత్యేక అభిషేకాదులు చేసి గంగమ్మకు అలంకార హారతులిచ్చి సంకల్ప స్నానం నిర్వహించడమైనది. పుష్కర స్నానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
याते हेतुर्मे दृष्टमहस्ते प्रभोपदे धनुः यास्मान् यस्वदस्मय क्रियात्वाने सुमते शम्भवे नमः नमस्ते भगवन् विष्णुकालाय कालाग्नियुक्ताय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमहादेवाय नमः नमो हिरण्यवाहवे शम्भोर्मयो भोर्नो हृदयप्रणायुः इन्द्रस्य गृहसबन्धा प्रपद्ये समस्वास्वः सह इन्द्रेण स्थितेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूस्तुवः सुवः प्रपद्ये प्रपद्येन आप्तान् देवतां प्रपद्ये स्नानमाखनं प्रपद्ये प्रजापते ब्रह्मकोशं ब्रह्मप्रपद्ये प्रपद्ये अन्तरिक्षं ऊर्ध्वम् नमस्काराय नमः शम्भवे जमयो भवे नमः शंकराय नमस्काराय नमः शिवाय नमस्काराय नमः कार्याय दावार्याय नमः पुत्राय तोत्रणाय नमः आचार्याय दालाभ्याय नमः षष्ट्याय भेन्याय नमः शिरत्याय प्रभाग्याय नमः हिरण्याय प्रभुत्याय नमः किंधराय दक्षिणाय नमः प्रवर्धिने नमस्ते नमः गोष्ट्याय नृत्याय नमः स्तव्याय देश्याय नमः काट्याय नगरपरेष्ठाय नमः शय्याय देश्याय नमः पादसव्याय नमस्याय नमः सृष्ट्याय हरित्याय नमः लोक्याय लोक्याय नमः लोक्याय सोम्याय नमः कन्याय परमसत्याय नमः परमानाय तारिष्ठते नमः आचलते प्रचलते नमो वक्तिले देवानां भूये नमो क्षीणगे नमो विष्णुके नमो आनन्दके नमो आनिवके द्वारे नमस्ते दरिद्रने ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి అనేటువంటిది గంగోత్పత్తి దినం అంటారు. ఈ రోజుని గంగ ఆవిర్భవించినటువంటి రోజు, గంగ యొక్క జన్మదినంగా కూడా చెప్పబడుతుంది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున
గంగాదేవిలో స్నానం చేసి ప్రజలు వదిలినటువంటి పాపాలను స్వీకరించినటువంటి అమ్మవారు తాను శుద్ధమవ్వాలి అంటే మోక్షం చెందాలి అంటే ఈ యొక్క నంది తీర్థంలో స్నానం చేయాలని చెప్పి ఈశ్వరుడి యొక్క వరం ఉన్నందువలన ఈ రోజున గంగాదేవి యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి పురాణం అంతా కూడా చెప్తుంది. కాబట్టి తదనుగుణంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుగా గంగాదేవిని ఆలయ రాజగోపురం వద్ద విశేషమైనటువంటి ఉపచార పూజలను కూడా నిర్వహించి చక్కగా అమ్మవారికి స్వాగతపూర్వకంగా పుష్పాంజలులతో వేదమంత్రాలతో అమ్మవారిని క్షేత్రానికి స్వాగతించి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నంది తీర్థంలో అమ్మవారికి విశేషమైనటువంటి చూర్ణములతో పంచామృతాలతో అట్లాగే అభిషేకాదులన్నీ కూడా చేసి అలంకార హారతులు ఇచ్చి అనంతరం సంకల్పం చేసి అమ్మవారిని స్నానం చేసిన అనంతరం భక్తులందరినీ కూడా ఈరోజు స్నానం చేయడానికి అనుమతించడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గంగామాతతో విశేష పూజలు చేయడం జరిగింది. ఈ వచ్చిన భక్తులు చాలామంది ఈరోజు వేలాదిగా రావడం జరిగింది. ముఖ్యంగా వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానంది క్షేత్రంలో చాలా విశేష పూజలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా గంగానది మాత ఇక్కడ పుణ్యస్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకుందని చెప్పేసి చరిత్ర చెప్తుంది. కావున ఇలాంటి రోజున మహానంది క్షేత్రానికి నంద్యాల ఆర్టీసీ డిపోలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. నంద్యాల జిల్లా ప్రధాన రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న 18 మంది డ్రైవర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, డ్రైవింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, అదేవిధంగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని పలు సూచనలు తెలిపారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 21వ బ్యాచ్ ఇది. ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి రజియా సుల్తానా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గంగాధర్, మేనేజర్ మద్దిలేటి నాయుడు, స్టేషన్ మేనేజర్ తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంటే ఆర్టీసీ మీకు తెలుసు, ఇప్పుడు 20 years బ్యాక్ ఉన్న ఆర్టీసీకి ఇప్పుడున్న ఆర్టీసీకి చాలా తేడా ఉంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, మనం ఎక్కడికైనా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను, ఒక మంచి డ్రైవర్ కావాలి అంటే ఒక మంచి వ్యక్తి అయి ఉండాలి, పర్సనాలిటీ మీది బాగుండాలి. ఇప్పుడు కండక్టర్ ఉన్నాడు, సరే అతను ఏదో మనము డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎదుటి వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారు, మీ బస్ తగిలి ప్రమాదం జరిగింది, నా తప్పు లేదు కదా, నా తప్పు లేదు, ఎదుటి వాడు తప్పు అని చెప్పడానికి లేదు. ఓకే, రాంగ్ రూట్లో వచ్చాడు, కానీ నీకైతే కనిపిస్తుంది కదా వెహికల్, అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. సో డ్రైవర్ ఉద్యోగానికి ఫస్ట్ అర్హత ఉన్నంత ఓపిక ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా విసిపోకూడదు. దాంట్లో ఎవరో ఒకరు రాంగ్ చేసినా కూడా మీరు ఇరిటేట్ కాకూడదు. అరుస్తూ ఉంటారు చాలామంది ఏ అని చెప్పేసి, అలా మనం ఎప్పుడు చేయకూడదు. పేషెన్స్ ఉండాలి. డ్యూటీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా రావాలి. మీ దగ్గర ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆర్టీసీలో మందు కొట్టి వస్తే ఎలా ఉంటుంది, వెంటనే పక్కన పెట్టేస్తారు. ఇక మరేమి ఆలోచించరు, ముందు పక్కన పెట్టేస్తారు, వాళ్ళని డ్యూటీకి తీసుకోరు అంతే ఇంకా. సో అది మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇంకా వేరే ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. రెండవది, మీరు ఆర్టీసీ రూల్స్ అంటే ఈ డ్రైవింగ్ రూల్స్ తూచా తప్పకుండా పాటించాలి. మీరేమి కూడా వైలేట్ చేయకూడదు. అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఓవర్టేక్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎదురుగా ఉండే రోడ్డు 50 మీటర్ల వరకు కనిపించాలి. చాలా మంది ఏం చేస్తారు, ముందు పక్కకు వెళ్ళి తర్వాత చూసుకుంటారు. అవునా కదా, ఎందుకు అవుతా ఉంటాయి ప్రమాదాలు? ఎదురుగా బైక్ వాడు వస్తున్నాడు అనుకోండి, ఇప్పుడున్న యాక్సిడెంట్స్లో 90% ప్రమాదాలు ఎవరితో అవుతున్నాయి? బైక్ యాక్సిడెంట్ 90%. సో ఎదురుగా బైక్ వాడు స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు, ఎట్లంటే అట్లా. మీరు చూసుకోకుండా ఏం లేదనుకోండి పక్కకి వెళ్ళాలనుకోండి, ఓవర్టేక్ చేశారనుకోండి, కంట్రోల్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మీ ముందు బస్సుకి మీ బస్సుకి
50 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో చాలా వరకు కొన్నిసార్లు బస్సులు డ్యామేజ్ అవుతుంటాయి. అప్పుడు డ్రైవర్ రాస్తుంటాడు, నాకు అప్పు లేదు, నా ముందు వెళ్ళే బస్ డ్రైవరు సడన్గా బ్రేక్ కొట్టి ఆపాడు, అందువల్ల నా బస్ తగిలి ప్రమాణం అయిందంటే అది కోర్టులో కూడా చెల్లదు. కొన్ని కార్లు అవి స్పీడ్గా వెళ్తూ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళు కోర్టులో క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కోర్టు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వదు. ఎందుకు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. ముందు వెహికల్ వెళ్తున్నది, అతనికి ఏదో అడ్డం వచ్చింది, ఏదో పిల్లవాడో ఏదో సడన్గా వచ్చాడు అనుకోండి, అని బ్రేక్ కొట్టాలో లేదా? బ్రేక్ కొట్టాల్సిందే. కాబట్టి వెనక ఉండే వెహికలే ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. అట్లాగే ఇందాక చెప్పాను కదా, బైక్స్ సడన్గా వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మనం హైవే మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఊర్లు కలుస్తూ ఉంటాయి. అలాంటి చోట ఈ బైక్ వాళ్ళు స్పీడ్గా రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు. సో అతనికి తెలుసు కదా, అతనే స్లో చేసుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అతను మనం చేయాల్సింది ఏంటి, అలా ఏదైనా జంక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే మీ కాలు మీటర్ నుంచి పక్కకు వచ్చాము, స్లో చేసుకోవాలి. ఫస్ట్ స్లో చేసుకోవాలి, హారన్ కొట్టాలి. అదే మీరు చేయాల్సిన పని. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత అలవాట్లు అంటే మందు కొట్టడం అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఒక డ్రైవర్గా ప్రతిదీ కౌంట్స్. మీరు ఏం తింటున్నారు, చిన్న చిన్న విషయాలు కూడా కౌంట్ అవుతాయి. మీరు పొద్దున్నే డ్యూటీ ఉంది, ఇంట్లో మీ ఆవిడ గారు మంచిగా దోశలు పెట్టారనుకోండి, బాగా రుచిగా ఉన్నాయని మీరు 4-5 దోశలు లాగించి డ్యూటీకి వచ్చారు, ఎలా ఉంటుంది? ఎందుకు చెప్తున్నానంటే మీరేం తింటున్నారు, ఏం తాగుతున్నారు, మీ లైఫ్, మీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట ఇక్కడ. అట్లాగే మీరు ఏదైనా డ్యూటీకి వెళ్ళాలి, జనరల్గా అక్కడ ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయనుకోండి, ఏదైనా డాబా దగ్గర ఆపుతుంటారు. అంటే మన క్యాంటీన్ ఉన్నా కూడా ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు, అవుట్ సైడ్ హోటల్స్ దగ్గర ఆపుతుంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు మంచి భోజనం పెడతారు, అంటే డ్రైవర్కి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, రైట్? సో కదా, సో అలాంటప్పుడు మన డ్రైవర్ గారు అతను ఏమనుకుంటున్నాడు, అసలు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అతను అక్కడ మంచి చికెనో మటనో, మనం అంతా ఇక్కడ బయట కూర్చుంటే వాళ్ళకి మాత్రం కర్టెన్ వేసేసి లోపల కూర్చోబెట్టి మంచిగా ఇస్తారు. సో మామూలుగా ఇంకా చెప్పాను, నంద్యాలలో ఎండ తీవ్రతగా ఉండడంతో ప్రజల కోసం చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడం. ప్రజలు దూర ప్రాంతాల నుంచి నంద్యాల పట్టణానికి వస్తుంటారని, అదేవిధంగా ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు షాపుకు వెళ్లి కూల్ డ్రింక్ తాగాలన్న అధిక ధరలు ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఉద్దేశంతో కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగిందని, ఉదయం నుంచి 3 గంటల వరకు కేంద్రం వద్ద ప్రతిరోజు ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంలో పట్టణంలో చేయబోతున్నామని తెలిపారు. ప్రైజ్ అలా అందరికి వందనాలండి. నంద్యాల పట్టణ వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి అవకాశము. ఈ మండు టెండలో కల్వరి పరిచర్య తరపున డాక్టర్ సతీష్ కుమార్ రాయ్ గారికి ఇచ్చినటువంటి దర్శనం మూలంగా ఈ చల్లని మజ్జిగ, చల్లని నీరు అనే కార్యక్రమాన్ని దాదాపుగా ఒక 15 రోజులుగా నిర్వహిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో ఎంతో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. రోజుకు కొన్ని వందల మంది, వేల మంది ఇక్కడ మజ్జిగ తీసుకొని చాలా బాగుందండి. చాలా మాకు ఎంతో మీరు సహాయం చేస్తున్నారు. ఈ చల్లని మజ్జిగ కార్యక్రమం ఎంతో మమ్మల్ని సేద తీర్చింది. మాకెంతో ఈ ఎండలో మాకెంతో సహాయపడిందని వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారండి. ఇంత గొప్ప అవకాశాన్ని కల్వరి మినిస్ట్రీస్ తరఫున కల్వరి టీమ్గా మేమంతా నిర్వహించడానికి మా నాయకుడైనటువంటి సతీష్ అయ్య గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ అశోక్ కుమార్ రాయ్ గారిని కూడా మేము అభినందిస్తున్నాం.
మరి ప్రత్యేకంగా మీ టీవీ వారికి, సిటీ కేబుల్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక 20 రోజులు అద్భుతమైనటువంటి రెస్పాన్స్తో మరి వేల మంది వచ్చి అనేక మంది చల్లని మజ్జిగ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిచయం చేసినందుకు మేమందరికీ కూడా కృతజ్ఞులము. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి పరిచర్యను దీవించును గాక. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో ఉత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న మండపంలో కొలువుదిచ్చారు. సజావుగా సాగాలని కోరుతూ ధ్వజారోహణం చేశారు. స్వామి అమ్మవారు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉత్సవాలు జరిగేందుకు సహకరించాలని గరుత్మంతుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువుంచి తిరువీధిలో ఊరేగించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం బేరి పూజలో భాగంగా సాక్షాత్తు బ్రహ్మ జరిపే ఈ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు భారీ భేరి తాటాను మోగించారు. जगद्दिग्भरणाय महाशीलविशालगात्राय अरुणरुचये पुरुषोत्तमवाहनाय विनदानन्दकराय त्रैलोक्यदेवदानवगन्धर्वरगदमनाय अमृतमतनाय बहादुरग्रे नागमोहनाय अनहन विज्ञानाधय नाधय
श्रियपत्युः पुरुषोत्तमस्य श्रीभूमिनीला चञ्चुलक्ष्मीनायिका समेतस्य श्री ज्वाला नृसिंहस्वामिनः क्रोधि नाम संवत्सर नृसिंहजयन्ती ब्रह्मोत्सवाङ्ग ध्वजारोहणकाले ये विवाहाः स्वस्थानेषु स्थिताः ये विवाहाः शुभेतरस्थानेषु स्थिताः तेषाम् अत्यन्त अतिशय आनुकूल्यसिद्ध्यर्थं यत्किञ्चित् गृहण्यं नानागोत्रेभ्यः श्रीवैष्णवेभ्यः येभ्यस्तेभ्यः सम्प्रदते नमः नमः अच्युत प्रियता
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో కామన్ మ్యాన్గా ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం ఓట్లు నమోదు. టీడీపీ పార్టీ గెలుపుకు నాంది. ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. నంద్యాలలో భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ మధుసాయి. మహానంది క్షేత్రంలో గంగమ్మకు అలంకార హారతులిచ్చి సంకల్ప స్నానం, పుష్కర స్నానం, వార్షిక పుష్కరోత్సవం వేడుకలు. నంద్యాల ఆర్టీసీ డిపోలో శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్ల పంపిణీ. జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ ప్రజల కోసం కేంద్రం ఏర్పాటు. ప్రముఖ అహోబిలం క్షేత్రంలో వైభవంగా వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.